హై ఫ్రెండ్స్, చికెన్ అండి. చికెన్ వండుతాకి రెడీ అయిపోయానండి. అంటే మా అమ్మ నాటుకోడిని కోసిందండి. కుక్కర్లో ఉడకబెడితే మెత్తగా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది కానీ నాటుకోడి కోసిందండి. నేను పావుకిలో మాత్రం తీసుకున్నాను వండుకుంటాకి. కొద్ది లైట్గా వాటర్ పోసుకోవాలండి. పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. అయిపోయిందండి. చూడండి, కొద్దిగా వాటర్ లైట్గా ఉంటే కొద్దిమరి వేగించుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసుకున్నానండి. అంత కష్టమే కాదు, ఈజీ అండి. నేను ఇలాగే వండుకుంటాను ఈజీగా. ఆయిల్ కొద్ది ఎక్కువ పోసుకున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది చికెన్లోని. పోసుకున్నాక ఉల్లిపాయ అని పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. ఇది మాత్రం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొద్ది లైట్గా వేగిందండి. పచ్చిమిరపకాయలు పొడవు కోసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ ఒకటే వేసుకుంటాను. మసాలా గీసాలు ఏమి వేసుకోనండి. నాకు అల్లం పేస్ట్ అంటే చాలు. అల్లం పేస్ట్లోనే కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు పేస్ట్ వేసుకున్నాను. అది ఉడికిన చికెను వేసుకోవాలి. ఉల్లిపాయల్లోని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను మాత్రం పెద్ద మంటతోనే వేపుకుంటున్నానండి. పసుపు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. ఎప్పుడు ఉడుకుద్ది, ఎప్పుడు తిందామని చూస్తున్నాను. అసలుకి చికెన్ పిచ్చిదానండి. అసలుగే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. 2 స్పూన్లు సరిపోతాయండి. ఆమె పచ్చిమిరపకాయలు వేసుకున్నా కదా. బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ముక్కలు నూనెలోని కొద్దిగా ఎగితే బాగుంది, టేస్టీగా ఉంటుందండి. బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలి. పెద్ద మంటతో వేపుకుంటున్నాను నేను. కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోవాలి. మన ఉల్లిపాయ వేసాం కదండి, అంటిగిరిలాగా. అంటే అంత ఫ్రై కాదు, అంత ఇగురు కాదు, సమానంగా అంటిగిరిలాగా ఉంటుంది. నాకు ఎలాగో ఇష్టం, టేస్టీగా బాగుంటుంది. ఈజీగా వండుకోవచ్చండి. ఇలాగా మనం ఈ మసాలా అల్లం పేస్ట్లోని ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటే చాలు. రెడీ అయిపోయిందండి. 5 నిమిషాలు చాలు. పెద్ద మంట ఎట్టేసుకున్నానండి. ఇంకా అయిపోయిందండి. చూడండి, భలే ఉంది. వావ్, రెడ్గా భలేగా. స్మెల్ మాత్రం భలేగా వస్తుందండి. సూపర్ ఉంది. స్మెల్ వచ్చిందంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అయిపోయిందండి. బాయ్ అండి.